హలో హాయ్ వెల్కమ్ టు పర్నికా మ్యాథ్స్. ఈరోజు మనం మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 10.1లో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ జోకర్స్ క్యాప్. కొనికల్ క్యాప్స్ మనకు తెలుసు ఆల్రెడీ. జోకర్ క్యాప్ అంటే కొనికల్ షేప్లోనే ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ఇచ్చారు బ్రాకెట్లో. ఆఫ్ 3 సెంటీమీటర్ రేడియస్ ఎంత అంటమా 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్. హైట్ ఎంత 4 centimeters. If the available color paper sheet is 1000 centimeters square, then how many caps can be manufactured from the paper sheet? వాళ్ళ దగ్గర 1000 centimeters square paper sheet ఉందంట. దాంతో ఎన్ని క్యాప్స్ చేయగలము అని అడిగారు. రేడియస్ తెలుసు, హైట్ తెలుసు. తర్వాత ఒక క్యాప్స్ జోకర్స్ క్యాప్స్ చేయాలంటే కోనికల్ షేప్లో మనం ఏం తెలుసుకోవాలి? లాటరల్ సర్ఫేస్ ఏరియా, అంతే కదా. లాటరల్ సర్ఫేస్ area of a cone equals to ఏంటి lateral surface area of a cone కి ఫార్ములా పై RL కదా, పై ఇంటూ R ఇంటూ L. L వాల్యూ తెలీదు, Lకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది గుర్తుందా? √r² ప్లస్ h². r² ఎంత 3² ప్లస్ h² ఎంత 4². 3 3s 9, 4 4s 16. 16 ప్లస్ 9 ఎంత 25. 5 5s 25 కదా, అంటే √25 ఎంత 5 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, అన్ని వాల్యూస్ తెలుసు కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. పై వాల్యూ ఎంత తీసుకుందాం 22/7. ఆర్ ఎంత 3 ఇంటూ ఎల్ ఎంత 5. ఇదేమన్నా క్యాన్సిలేషన్ పోతుందా? క్యాన్సిలేషన్ ఏది పోదు కదా, జస్ట్ మల్టిప్లై చేసేయండి. 22 ఇంటూ 5 3s 15 కదా, 5 2s 10, అగైన్ 10 11 22 2 ప్లస్ 1 3 330 డివైడెడ్ బై 7 సెంటీమీటర్ స్క్వేర్. ఒక్క జోకర్స్ క్యాప్ చేయడానికి వాళ్ళకి ఎంత సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కావాలంట? 330/7 కావాలంట. అప్పుడు 1000 సెంటీమీటర్ స్క్వేర్ పేపర్ షీట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని క్యాప్స్ చేయగలరు అని అర్థమైందమ్మా. ఒకదానికి ఎంత పడుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉంది 1000 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ క్యాప్స్, హౌ మెనీ క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ద పేపర్ షీట్ అన్నారు కదా. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాప్స్ can be manufactured from that paper sheet equals to టోటల్గా వాళ్ళ దగ్గర ఎంత ఉంది మా 1000 డివైడెడ్ బై ఒకదానికి మనకి ఎంత అవసరం అవుతుంది 330 డివైడెడ్ బై 7. దీన్ని సాల్వ్ చేసేయండి. 1000 ఇంటూ 330/7 రివర్స్ చేస్తే 7/330 కదా. మళ్ళీ 0 0 క్యాన్సిల్. 33ని 100తో డివైడ్ చేస్తా, ఎందుకంటే అదైతే ఈజీగా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది కదా. 33ని 100ని డివైడ్ చేస్తున్నా. చూడండి 33 3s 99, 3 3s 9, 3 3s 100లో 99 పోతే 1 పోదు కదా. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, అయినా పోదు. కాబట్టి మళ్ళీ ఒక 0 పెట్టి ఇక్కడ ఒక 0 పెట్టండి. ఇప్పుడు మళ్ళీ 33 3s 99 1 మళ్ళీ రిపీట్ అవుతుంది. చాలే 3.03. 100 డివైడెడ్ బై 33 ఎంత వచ్చింది 3.03 ఇంటూ 7. దట్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి. 7 3s 21 2 1 21.21. అంటే పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ వదిలేయండి. Therefore 21 caps, jokers caps can be manufactured with 1000 centimeter square paper sheet. అంతే. అర్థమైందమ్మా ఏం చేసామో? ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్కి మనకి ఫార్ములా తెలుసు, కొనికల్ షేప్ అన్నాడు కదా, πRL.
పై ఆర్ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక్క కోన్ ఒక జోకస్ క్యాప్ చేయడానికి కావాల్సిన పేపర్ షీట్. ఇలా ఎంత పేపర్ షీట్ ఉందంటే టోటల్గా 1000 సెంటీమీటర్ స్క్వేర్. 1000 డివైడెడ్ బై 330/7 అది చేసాం. క్యాన్సిలేషన్ చేస్తే 21.21 వచ్చింది. పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూ కట్ చేసేసేయండి. మామూలుగా అంటే ఎన్ని క్యాప్స్ చేయగలరు? 21 క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ విత్ 1000 సెంటీమీటర్ స్క్వేర్ పేపర్ షీట్. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 6th one చూడండి. ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ bases of equal radius సేమ్ అంట and are of equal heights కూడా సేమ్ అంట. షో దట్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:1. ఆల్రెడీ వాడే ఆన్సర్ ఇచ్చేసాడు. 3:1 రేషియో వస్తుందంట. మళ్ళీ ఇక్కడ మనం రాయాల్సింది ఏంటది? వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్కి ఫార్ములా ఏంటి మాకు గుర్తుందా? πr²h. మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్, దీనికి కూడా మనకు తెలుసు ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఇప్పుడు ఏమన్నారు? ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ హ్యావ్ బేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ అండ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్. షో దట్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఈ రెండింటికి రేషియో చేయమన్నారు. πr²h ఈజ్ టు 1/3 πr²h. క్వశ్చన్లో రేడియస్ హైట్ ఈక్వల్ అన్నారు. రేడియస్ హైట్ ఈక్వల్, పై వాల్యూ ఆల్మోస్ట్ మామూలుగానే ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది? ఇదేంటిది? ఇక్కడ ఏం లేదంటే 1 ఈజ్ టు 1/3. ఈ 3 ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 1 × 3 ఏమవుతుంది? 3:1. అంతే. అదే కదా వాడు చూపించమనేది కూడా మనకు కూడా వచ్చేసిందా? దేర్ఫోర్ ద వాల్యూమ్స్ or in the ratio of 3:1. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసామ్మా? వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఫార్ములాస్ రాసాం. 6 క్యాన్సల్, సేమ్ రేడియస్ అన్నారు. హెచ్ క్యాన్సల్, సేమ్ హైట్ అన్నాడు. పై వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ క్యాన్సల్ అయిపోయింది. ఇంకేం మిగలేదు కాబట్టి 1 ఈజ్ టు 1/3. 3 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 3:1 రేషియో అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం 7th క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ ఏ సాలిడ్ ఐరన్ రాడ్ హ్యాస్ ఎ సిలిండ్రికల్ షేప్. ఏం షేప్ అంట? సిలిండ్రికల్ షేప్. ఇట్స్ హైట్ ఈస్ 11 సెంటీమీటర్స్. హైట్ ఎంత అంట? 11 సెంటీమీటర్స్. అండ్ బేస్ డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఎంత అంట? 7 సెంటీమీటర్స్. ఒకవేళ డయామీటర్ ఇస్తే దీని నుంచి మనకు రేడియస్ తెలుస్తుంది కదా. రేడియస్ ఈక్వల్స్ ఏంటి? డయామీటర్ బై 2. అంటే రేడియస్ ఏమవుతుంది? 7/2 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. ఫస్ట్ ఒక రాడ్కి కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండరే కదా, వాల్యూమే కదా కనుక్కోమన్నాడు. ఫైండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా ఏంటి మా? πr²h. అంతేనా? పై వాల్యూ ఎంత? 22/7. r², రేడియస్ ఇదే కదా, స్క్వేర్ అంటే 2 times. 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్. హైట్ ఎంత? 11. దీన్ని సాల్వ్ చేసేసండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. 7 క్యాన్సిల్, 2 1s. ఓకేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమీ పోదు. పైనవి కిందవి అన్నీ మల్టిప్లై చేయండి. 11 7s 77 ఇంటూ 11. మళ్ళీ ఏమొస్తుంది? 77 అంతేనా? 7 2s 14 847 డివైడెడ్ బై కింద ఏముంది? 2 ఒకటే కదా, 2. ఇదేంటి? ఇది వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ అంటే ఏంటి? అది ఒక్కదాంది. అలా ఎన్ని ఉన్నాయంట? దెన్ ఫైండ్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ 50 రాడ్స్. Therefore, total volume of 50 rods equals to ఒక్క రాడ్కి 847/2 మా. ఇప్పుడు ఎంత? 50 రాడ్స్ ఉన్నాయంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 50 ఇంటూ 847 డివైడెడ్ బై 2. అంతే, మల్టిప్లై చేయండి. అదే మీ ఆన్సర్. 2తో క్యాన్సిల్ చేయండి. 2 1s
2 2s are 4, 1 దీనికి ఇస్తే 2 5s. ఇప్పుడు ఏమొచ్చింది 25 ఇంటూ 847 మల్టిప్లై చేద్దామా 847 ఇంటూ 25, 7 5s 35, 5 3s 5 4s 20, 21 22 23, 8 5s 40, 41 42, again 7 2s 14, 4 2s 8 9, 8 2s 16, 5 7 11 11 2 అంటే మనకి టోటల్ వాల్యూమ్ ఎంతమా 21,175 సెంటీమీటర్ క్యూబ్. 50 రాడ్స్కి టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది 21,175 సెంటీమీటర్ క్యూబ్. అర్థమైందా ఏం చేసాము? ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ కనుక్కున్నాం. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా మీకు తెలుసు πr²h. సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కదాని వచ్చింది. అలా ఎన్ని ఉన్నాయంటే టోటల్ 50 రాడ్స్. 50తో మల్టిప్లై చేసాం అంతే, మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా. అదే నేను చెప్పింది, మెన్సురేషన్లో ఫార్ములాస్ నేర్చుకుంటే చాప్టర్ మొత్తం చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి మా ప్రాబ్లమ్స్ అన్నీ. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.